Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Tuesday అంటే 38th June 2026 అండ్ రేపు వచ్చేసి మనకి మంత్లీ ఎక్స్పైరీ కూడా ఉంది. సో అండ్ ఐ హోప్ మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ కానివ్వండి అండ్ డేటా బ్రేక్డౌన్ ఎక్స్ట్రాక్టెడ్ లెవెల్స్ లైవ్లో అయితే మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఒకసారి క్విక్గా ఈరోజు ప్రైస్ యాక్షన్ రీక్యాప్ చూద్దాం అండ్ దాని తర్వాత మనకి ప్రీ మార్కెట్ అనాలిసిస్ కూడా చూద్దాం. సో దట్ మనకేంటి అంటే ఓవర్ ద పీరియడ్ ఇన్స్టిట్యూషనల్ డేటా పైన ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, ఎందుకు బిల్డ్ చేయాలి దానిపైన వ్యూ అనేది. ఠీకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ రోజు కోసం రీటైలర్స్ వ్యూ ఎలా ఉండింది అంటే, క్లయింట్స్ అనమాట, రీటైలర్స్ అంటే ఇండివిజువల్ ట్రేడర్స్. సో వీళ్ళ వ్యూ వచ్చేసి స్ట్రాంగ్ బుల్లిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారని డిస్కస్ చేసుకున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం ఎఫ్ఐఎస్ కూడా కంప్లీట్గా వాళ్ళ పొజిషన్స్ని హెడ్ చేసినారు, వెరీ నామినల్ క్వాంటిటీ బుల్లిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారని డిస్కస్ చేసుకున్నాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రొప్రైటరీస్, సో ఇండియన్ మార్కెట్లో ఎవరైతే స్ట్రాంగ్ ఉంటారో అండ్ మనం ట్రాక్ చేయదగ్గ పొజిషన్స్ ఏవైతే ఉంటాయో ప్రొప్రైటరీస్, సో వీళ్ళు వచ్చి కొంత మోడరేట్ బేరిష్ టు ఒక బేరిష్ కైండ్ ఆఫ్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారని డిస్కస్ చేసుకున్నాం. సో ఇక్కడ అంటే కంప్లీట్గా మన కీ టేక్ అవేస్ చేసుకుంటే రీటైలర్స్ బుల్లిష్ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బుల్లిష్ ట్రేడ్ చేయకూడదు. అండ్ సేమ్ వే ఎఫ్ఐఎస్ కూడా వెరీ నామినల్ బుల్లిష్ ఉన్నారు, బట్ వీళ్ళు చేంజ్ అయిపోతాయి వీళ్ళ పొజిషన్స్ అన్నీ కూడా. ఈవెన్ బేసిక్గా ప్రొప్రైటరీస్ బేరిష్ ఉన్నారు అని చెప్పి ఫస్ట్ క్యాండిల్ను బేరీస్ చేయడం కాదు. సో మనం డిసైడ్ చేసుకున్న లెవెల్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ప్రోస్ వాట్ వి కాల్, ఎవరైతే ప్రోస్ ఉన్నారో ప్రోస్ వ్యూ వచ్చేసి బేరీస్ ఉండే, బట్ మిగతా వాళ్ళ వ్యూ వచ్చేసి బుల్లిష్ ఉండే. ఎప్పుడైతే ఎఫ్ఐఎస్ కానీ ప్రొప్రైటరీస్ కానీ అలైన్ అయ్యి లేరో అప్పుడు మోస్ట్ ఆఫ్ ద డేస్ మనము సైడ్ వేస్ యాక్షన్, ప్రైస్ యాక్షన్ చూస్తూ ఉంటాం. అండ్ ఈదర్ మనం అయితే లెవెల్ బ్రేక్అవుట్ చేసుకున్నా అండ్ ఏదైనా బ్రేక్అవుట్ అయినా కూడా మళ్ళీ అంటే సింగిల్ డైరెక్షన్ వ్యూ, కొంత ఒక 100 పాయింట్స్ వ్యూ అట్లాంటిది మనం చూస్తూ ఉన్నాం. సో సేమ్ వే ఈరోజు కోసం కూడా డిజైన్ చేసుకుంది ఏంటి అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బుల్లిష్ ఎందుకు వెళ్తుంది, ఈవెన్ ఇది క్రాస్ అయితే ఎందుకు వెళ్ళాలి అంటే ఎఫ్ఐఎస్ కొంత బుల్లిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారు. ఇది బ్రేక్ డౌన్ అయ్యి ఎందుకు వెళ్తుంది అనుకుంటే, అట్లీస్ట్ ప్రొప్రైటరీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కొంచెం స్ట్రాంగ్ బేరిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉండే. సో మధ్యలో ప్రైస్ అయితే ఉంటే మనం ఇది అవాయిడబుల్ సినారియో కింద కన్సిడర్ చేసుకున్నాం. అదర్వైజ్ ఎప్పుడైతే బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అయితే ఇది పైకి వెళ్తూ ఉంటే, ఇది స్వింగ్ బుల్లిష్ స్ట్రక్చర్ ఫామ్ అయి పైకి వెళ్తూ ఉంటే స్వింగ్ ఎంట్రీ తీసుకోవచ్చు. అండ్ సేమ్ వే ఇక్కడ ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి కిందకి వస్తూ ఉంటే స్వింగ్ ఎంట్రీస్. అంటే మనం దీనికి ఆల్రెడీ చాలా రోజుల నుంచి మనం డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. సో మళ్ళీ బోర్ కొట్టించాను వీటి గురించి. సో ఇది క్విక్ ఐడియా. అండ్ ఈరోజు ఫస్ట్ క్యాండిల్ని చూస్తే క్లియర్గా మనకి ఒక వ్యూ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది. బట్ ఫస్ట్ క్యాండిల్ చూస్తే ఏంటి అంటే సేమ్ అదే సైడ్ వేస్ కైండ్ ఆఫ్ ఇదిలోనే ఉండింది. అండ్ ఈవెన్ నెక్స్ట్ క్యాండిల్ని చూస్తే ఏంటి అంటే, అట్లీస్ట్ మనకి కింద ఎవరు అంటే ఇక్కడ వాట్ వి కాల్ ఒక మంచి సపోర్టివ్ క్యాండిల్ ఇది. అండ్ ఈ వ్యూతో ఏంటి అంటే నా పర్సనల్గా అండ్ బేసిక్గా ఇక్కడ చూసుకుంటే బుల్లిష్ హిడెన్ డైవర్జెన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ ఈ జోన్ని మనం ప్లాట్ చేసుకొని చూసుకున్నట్టయితే ఆర్ఎస్ఐతో కంపేర్ చేస్తే స్పాట్లో ఏంటి అంటే ఈక్వల్లో ఉండింది, బట్ ఆర్ఎస్ఐలో ఇలాంటి స్ట్రక్చర్ ఉంటుంది. సో ఇలాంటి ఎలియట్ వేవ్ థియరీ ప్రకారం ఏంటి అంటే, అట్లీస్ట్ ప్రైస్ అనేది కొంచెం పైకి ట్రావెల్ చేయాలి. బట్ ఈరోజు బేరిష్ ప్రెషర్ మళ్ళీ ఎక్కువైపోయింది ఒక సినారియోలో. అండ్ దీన్ని ఎట్లా ఐడెంటిఫై చేసుకుంటామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం డిస్కస్ చేసిన లెవెల్ ఏంటి, పర్సనల్గా నా వ్యూ ఎలా ఉన్నా కూడా మీకు చెప్పే లెవెల్స్ ఏవైతే ఉంటాయో సేఫర్ లెవెల్స్. ప్రైస్ ఎప్పుడైతే ఈ లెవెల్ పైన సస్టైన్ అయ్యి ప్రైస్ పైకి వెళ్తూ ఉంటుందో అప్పుడు కన్ఫర్మేషన్స్ పైన ఎంట్రీ అని డిస్కస్ చేసుకున్నాం. బికాజ్ ఆప్షన్ బయర్స్కి ఎప్పుడైనా సరే బ్రేక్అవుట్స్ కానీ బ్రేక్ డౌన్స్ కానీ వీటిపైన ఎక్కువగా ఫోకస్ చేయాలి తప్పిస్తే స్వింగ్ ఎంట్రీ, స్వింగ్ ఎగ్జిట్స్ దీంట్లో ఏమవుతుంది అంటే, స్వింగ్ షార్ట్లో ఏమవుతుంది అంటే కొంత సైడ్ వేస్ యాక్షన్ ఉంటుంది, డికే ఎక్కువ వస్తూ ఉంటుంది. సో ఇది అనమాట. సో ఇక్కడ ఎవరికైనా హెడేక్ ఉందా అన్న థింగ్. సో దీన్ని బట్టి ప్లాన్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాత క్లియర్గా చూస్తే మనకు ఒక వెరీ న్యూట్రల్ క్యాండిల్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్. సో మనం క్లియర్గా ఇంకా నేను కంప్లీట్గా ప్లే చేసి చూపిస్తా. సో దట్ బుల్లిష్ ఫార్మేషన్లానే ఉండింది అండ్ సో పైకి వెళ్తుంది అనే వేనే ఉండింది. బట్ ఒక ఓవర్ ద పీరియడ్ ఏదైతే ఈ జోన్ పెట్టుకున్నామో ఇక్కడ నుంచి ఎవరు కాల్ రైటర్స్ అట్లీస్ట్ ఈ జోన్ మీరు వెళ్ళి ఆప్షన్ చైన్ అనాలిసిస్ చూసినా కూడా మీకు అర్థమవుతుంది. ఈ జోన్లో ఎవరు ఎక్కువగా సి రైటర్స్ ఎక్కువ ఉన్నారా, పుట్ రైటర్స్ ఎక్కువ ఉన్నారా, సో వీళ్ళ బ్రేక్ ఈవెన్ పాయింట్స్ పోతూ ఉంటాయి, ఎవరు అగ్రెసివ్గా మళ్ళీ రిటర్న్ వస్తారు, ఇట్లాంటి థింగ్స్ అన్నీ కూడా అర్థమవుతూ ఉంటాయి. అండ్ ఎస్పెషల్గా మనకి ప్రోస్ బేరిష్ ఉన్నారు. ఠీకే. సో ఇక్కడ ఏంటి అంటే మనకి జనరల్ ఇక్కడ చూస్తూ ఉంటే బేసిక్గా ఏంటి అంటే కొంత డేటా స్విచ్ అయింది, బట్ అగైన్ అది సస్టైన్ అవ్వలేకపోయింది. సో మార్కెట్లో ఏంటి, ఎవరైనా అట్లీస్ట్ ఇండికేటర్తో స్టార్ట్ చేసినా 1:2 అనేది ఈజీగా అయిపోయింది. దాని తర్వాత ఈ
ట్రేడ్ తీసుకోవాలంటే అవసరం కూడా లేదు. బట్ ఎప్పుడైతే మనం ఏదైతే లెవెల్ డిస్కస్ చేసినామో దీని తర్వాత చూడండి ప్రైస్ అనేది అగ్రెసివ్ ఫాల్ ఉంటుంది అండ్ దాని తర్వాత సైడ్ వేస్ యాక్షన్. సో ఇదే మెన్షన్ చేసినుంటే లెవెల్స్ ఓవర్ నాయిస్లో కూడా అట్లీస్ట్ ఈ ఫస్ట్ ఏదైతే క్యాండిల్ ఉండిందో ఇక్కడే మెన్షన్ చేసి పెట్టినుండే. సో దీని తర్వాత ప్రైస్ అనేది అట్లీస్ట్ కొంత పుల్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రాఫిట్స్ అయితే బుక్ చేసుకోండి అనే వేలో. టీకే, సో దాని తర్వాత చూస్తే కంప్లీట్గా సైడ్ వేస్ యాక్షన్ అండ్ ప్రైస్ సస్టైన్ అవ్వలేకపోయింది. పైకి వెళ్ళడానికి మళ్ళీ అట్లీస్ట్ బేస్ అటాక్ ఎక్కువ ఉండింది బికాస్ ఆఫ్ ఈరోజు పొజిషన్స్ బిల్డింగ్. సో ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవాలి అండ్ ఇండికేటర్ కూడా చూసినా కూడా క్లియర్గా ఫస్ట్ 1:2 అయిపోయింది. నెక్స్ట్ ఇది చేయకున్నా పర్లేదు. అండ్ సేమ్ వే మనకి ఎప్పుడైనా సరే మనం ఏదైనా ట్రేడ్ తీసుకోవాలంటే 80 పాయింట్స్ ఈజీగా కనిపిస్తుంది అంటే మనం 1:2 బుక్ చేసిన 60 పాయింట్స్ స్టాప్ మనం బుక్ చేసినా కూడా హెల్దీగా ఉంటుంది. అదర్వైజ్ మనం ఈ 1:1 కోసం 1:1.5 కోసం ఎక్కువగా ట్రేడ్ చేయకూడదు. టీకే, సో ఇది అర్థమైంది అనుకుంటా. అండ్ ఓవరాల్గా మన ఇండియన్ మార్కెట్లో ఎవరైతే స్ట్రాంగ్ ఉంటారో ప్రొపరైటరీ సేమ్ కైండ్ ఇదే మనకి మోస్ట్ ఆఫ్ ద డేస్ మనకి విన్ సిచ్యువేషన్ ఇస్తూ ఉంటుంది, సినారియోస్ ఇస్తూ ఉంటుంది. కాబట్టి సో ఎక్కువగా ప్రొపరైటరీ పొజిషన్స్ని ట్రాక్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ సో ఇది మనం అర్థం చేసుకోవాల్సింది మార్కెట్లో ఎవరి వ్యూ మనకి ఎక్కువగా వర్కౌట్ అవుతూ ఉంటుంది అంటే మోస్ట్ ఆఫ్ ద డేస్ ప్రొపరైటరీస్ మనం కనుక ప్రొపరైటరీస్ని ఫాలో అయినట్టే ఇంట్రాడేలో మోస్ట్ ఆఫ్ ద డేస్ లాసెస్ అనేటివి ఉండవు. అట్లీస్ట్ మనకి ప్రాఫిటబుల్ డేస్ తక్కువ ఉన్నా కూడా హెల్దీ ప్రాఫిట్స్ ఉంటాయి. టీకే, సో బికాజ్ సమ్ టైమ్స్ డైరెక్ట్ వాట్ వి కాల్ ప్రాఫిట్ బుకింగ్ జోన్లో ఓపెన్ అవ్వచ్చు, ఇట్లాంటి థింగ్స్ అంటూ ఉంటాయి కాబట్టి. టీకే, సో ఇది ఈరోజు జరిగిన ప్రైస్ యాక్షన్ రీక్యాప్. అండ్ ఎప్పుడైనా సరే మనం కన్ఫర్మేషన్స్ పైన ఎంట్రీ అని డిస్కస్ చేసుకుంటూ ఉంటాం కదా, ఇదే అనమాట. సో ఇక్కడ అట్లీస్ట్ ఈరోజు మనం బుల్లిష్ వ్యూ చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ బుల్లిష్ వ్యూ ఉండింది, హై వ్యూ. బట్ ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి దాన్ని క్లియర్గా ఆలోచించుకోవాలి. అట్లీస్ట్ ఇక్కడ ఎవరైనా ఎంటర్ అయిన వాళ్ళు చిన్న స్టాప్ లాస్తో బయటపడిపోతూ ఉంటారు. ఇక్కడ ఎంటర్ అయిన వాళ్ళతోనే హెడ్ ఏక్. అందుకనే చెప్తా కన్ఫర్మేషన్స్ పైన చేయండి అని చెప్పేసి. టీకే, సో ఇది ఈరోజు జరిగిన రీక్యాప్. అండ్ క్విక్గా ఫినిష్ చేయడానికి ట్రై చేస్తా బికాజ్ ఇన్ కేస్ నేను ఏదైనా పాయింట్స్ మిస్ అయినా కూడా అట్లీస్ట్ మెన్షన్ చేయండి సో దట్ మళ్ళీ కవర్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే సపోజ్ ప్రైస్ అనేది మన వ్యూలో లేదు అని తెలుసుకోవడానికి ఏంటి మనం అడిషనల్గా ఈఎంఐస్ కూడా వాడుతూ ఉంటాం. ఇక్కడ క్లియర్గా ఈఎంఐ చూస్తే 50 MA బ్రేక్ డౌన్ అయిపోయింది. 100 MA పక్కన పెట్టేసినా కూడా 50 MA క్లియర్గా ఫేక్ బ్రేక్అవుట్ లాంటి సిచ్యువేషన్, దాని తర్వాత కిందనే క్లోజ్ అయింది. టీకే, సో దీన్ని పట్టుకొని ఏంటి మనం ఆల్రెడీ ప్రాఫిట్లో ఉన్నా లేకున్నా ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోవాలి బేసిక్గా. ఇలాంటి సినారియో మళ్ళీ ప్రైస్ పైకి వెళ్తే కన్ఫర్మేషన్ వచ్చినప్పుడు వెళ్ళిపోవచ్చు. సో ఎవరైనా ఈ హ్యామర్ మంచి బుల్లిష్ ప్యాటర్న్ చూసి ఎవరైనా ఎంటర్ అయ్యి ఉంటే సో ఇది ఈరోజు చేయాల్సిన సిచ్యువేషన్. అండ్ సేమ్ వే లైవ్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన. యా, టీకే. అండ్ ఒకసారి క్విక్గా రేపటి కోసం పొజిషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా సో దట్ మీకు యూజ్ అవుతుంది. అండ్ క్లయింట్స్, సో రేపటికి క్లయింట్స్ వ్యూ ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ద క్లయింట్స్ వ్యూ వచ్చేసి మెయిన్గా కొంచెం స్ట్రాంగ్ బుల్లిష్ పొజిషన్సే ఉన్నాయి. సో వీళ్ళ వ్యూ ఏంటి అంటే కొంత పైకి వెళ్తుందనే వేలోనే వీళ్ళు ఉన్నారు. అంటే స్ట్రాంగ్ బుల్లిష్ సినారియోనే వీళ్ళది వ్యూ మాత్రం. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఎఫ్ఐఎస్ యాక్చువల్గా రేపటి కోసం వీళ్ళు పొజిషనల్గా బేరిష్ ఉండొచ్చు, వాళ్ళ క్వాంటిటీ హ్యూజ్ ఉండొచ్చు, వాడెవర్ ఏదైనా జరగవచ్చు. బట్ రేపటి కోసం ఇంట్రాడే కోసం ఏంటి అంటే వీళ్ళు లైవ్లో కూడా పొజిషన్స్ని బిల్డ్ చేయగలుగుతారు. వాళ్ళ ఉండే అల్గారిథమ్ సిస్టమ్స్ కానీ మెకానిజం చాలా ఫాస్ట్ ఉంటుంది. టీకే, సో వీళ్ళ మేజర్ క్వాంటిటీ అంతా కూడా హెడ్జ్ చేసింది. వెరీ నామినల్ క్వాంటిటీ మాత్రమే, అంటే ఒక చిన్న పొజిషన్ సైజింగ్ మాత్రమే వీళ్ళవి బేరిష్ పొజిషన్స్ ఓపెన్ అయి ఉన్నాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రొపరైటరీస్ వీళ్ళు కొంచెం స్ట్రాంగ్ బేరిషే ఉన్నారు అండ్ డిఐఎస్ని కన్సిడర్ కూడా చేయాలి. సో టీకే, సో ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మనకి కీ టేక్అవేస్ ఏంటి అంటే ప్రొపరైటరీస్ బేరిష్ ఉన్నారు అండ్ క్లయింట్స్ బుల్లిష్ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనల్గా మేము అవాయిడ్ చేసేది మా వ్యూ ఏంటి అంటే ప్రొపరైటరీస్కి అలైన్ అయి ఉంటాం. ఎలా అయితే ప్రొపరైటరీస్ ఎఫ్ఐఎస్ని ఫాలో అవుతుంటారో పర్సనల్గా మేము ట్రాక్ చేసేది ప్రొపరైటరీ పొజిషన్. సో వీళ్ళు బేరిష్ ఉన్నారు కాబట్టి బేరిష్ ఉంటాం. బట్ ఇక్కడ కూడా ఏంటి అంటే మనకి డైరెక్ట్ మార్కెట్ ఓపెన్ అవ్వగానే బేరిష్ పొజిషన్స్ బిల్డ్ చేయడం కాదు. సో ఒక వ్యూని బిల్డ్ చేసుకోవాలి బికాజ్ వాళ్ళ ఉండే పొజిషన్స్ని బట్టి వాళ్ళు ఎప్పుడు కూడా అర్థం చేసుకోండి, ఎప్పుడు కూడా ఓన్లీ బేరిష్ పొజిషన్సే బిల్డ్ చేయరు. అండ్ బేరిష్ పొజిషన్సే బిల్డ్ చేసినప్పుడు మనం పుల్ బ్యాక్స్ ఎక్స్పెక్ట్ చేయం. సేమ్ వే వాళ్ళు ఓన్లీ బుల్లిష్ పొజిషన్సే బిల్డ్ చేయరు. సో అట్లాంటప్పుడు ఏంటి మళ్ళీ మనం డౌన్ సైడ్ డిప్ అనేది ఎక్స్పెక్ట్ చేయం. మొన్ననే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సేమ్ వే అనమాట. సో రేపటికి కూడా ఏంటి అంటే వీళ్ళు, సో మీకు ఒకసారి ట్రేడింగ్ పైన వ్యూ పైన ఎక్స్ప్లెయిన్ చేస్తా. యా, సో ఇది మనకి రేపటి కోసం మేము ప్లాట్ చేసుకున్న లెవెల్స్ అండ్ ట్యూస్డే కోసం రేపు ఎక్స్పైరీ కూడా ఉంది. ఎప్పుడైతే ప్రైస్ ఈ లెవెల్ వరకు వచ్చి ఫ్లాట్ ఓపెన్ అవ్వండి ఆర్ కొంత గ్యాప్ అప్ అవ్వండి, ఈ లెవెల్ పైనుంచి లెవెల్ అయినా సరే ప్రైస్ ఎప్పుడైతే ఈ లెవెల్ని రిజెక్షన్ తీసుకొని ప్రైస్ కిందికి వస్తూ ఉంటుందో దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఆర్ హై ప్రాబబిలిటీ
బేరిష్ ట్రేడ్. టీకే, సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ప్రైస్ ఎక్కడన్నా ఓపెన్ అండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గ్యాప్ వాట్ ఎవర్, ఏ లెవెల్లో ఎట్లా ఉన్నా సర్లేదు, అదన్నీ పక్కన పెట్టిస్తే ఈ లెవెల్లో రిజెక్షన్ తీసుకోవాలి. ఇక్కడ ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి ప్రైస్ కిందకి వస్తూ ఉంటే హై ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్ ఫర్ అస్. అండ్ మీరు ప్రాఫిట్ బుకింగ్ ఆప్షన్ బయర్కి ఛాన్సెస్ ఉన్నాయా అంటే ఎస్. హై ప్రాబబిలిటీ జోన్లో ఏంటి అంటే కొంత డికే వచ్చిన ఆ లెవెల్లో ఉన్నా కూడా దాని తర్వాత మంచి ప్రాఫిట్స్ అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి అట్లీస్ట్ ఆప్షన్ బయర్స్ ట్రై చేయొచ్చు ఈ లెవెల్ నుంచి. సో పర్సనలీ, అండ్ ఎవరు ఫాలో అవ్వకండి, మీరు అట్లీస్ట్ ఓవర్ ద పీరియడ్ అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు ఉంటే దట్స్ ఫైన్. టీకే, ఇక్కడ కూడా చూడండి సైడ్ వేస్ ప్రైస్ యాక్షన్ తర్వాత ప్రైస్ అనేది ఎలా వచ్చింది. సేమ్ వే రేపు కూడా ఇక్కడ హై ప్రాబిలిటీ దగ్గర ఇలాంటి స్ట్రక్చర్ ఫామ్ అయితే దట్ ఈస్ ఫైన్. టీకే, సో అట్లాంటి ఆపర్చునిటీ రావచ్చు అనేది. అండ్ ఇంకొక వే ఏంటి అంటే ప్రైస్ ఎప్పుడైతే ఈ ఫ్లాట్ ఓపెనింగ్ ఉంటుందో దీని తర్వాత ప్రైస్ కిందికి వస్తూ ఉంటుందో దిస్ ఈస్ గోయింగ్ టు బి ఆర్ మీడియం ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్. బికాజ్ ఎవరైతే ప్రొపరేటరీస్ బేరిష్ ఉన్నారు, అండ్ మన వ్యూ కూడా బేరిష్ ఎందుకు ఉందంటే ప్రొపరేటరీస్ మంచి పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారు కాబట్టి. టీకే, సో ఇది అండ్ ఇక్కడ మీడియం ప్రాబిలిటీ దగ్గర నుంచి వస్తే ఏంటి అంటే అట్లీస్ట్ 1:2 దగ్గర ప్రాఫిట్స్ని బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఆర్ మీ ఓన్ రిస్క్ రివార్డ్ని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. పర్సనల్గా మేమైతే స్పాట్లో 30 పాయింట్స్ ఎస్ఎల్ చూసుకుంటాం. సో ఆప్షన్ చార్ట్లో వచ్చేవరకు ఇది 15 to 18 పాయింట్స్ ఉంటుంది. టీకే, అదే సెన్సెక్స్లో అయితే 100 పాయింట్స్, 90 to 100 పాయింట్స్. అండ్ ఆప్షన్ చార్ట్లో వచ్చేవరకు జనరల్గా ఏంటి అంటే ఒక లాట్ పైన 800 to 1000 ఆర్ 1100 ఇంతే రిస్క్ చేయాలి తప్పిస్తే ఇంతకు మించి ఎక్కువ రిస్క్ చేస్తే మన క్యాపిటల్కి చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. కాబట్టి సో ప్లాన్ చేసుకో, మేము ఫాలో అయ్యే చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేసిన, సో ఎవరైనా ఫస్ట్ టైం చూసే వాళ్ళకి ఈజీగా అర్థం అవ్వాలని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా. టీకే, అండ్ లో ప్రాబిలిటీ సినారియో ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హై ప్రాబిలిటీ అయింది, లో ప్రాబిలిటీ అయిపోయింది. అండ్ ప్రైస్ ఎప్పుడైతే డైరెక్ట్గా ఈ లెవెల్లో గ్యాప్ డౌన్ అయ్యి ప్రైస్ కంప్లీట్గా ఇక్కడ నుంచి ప్రైస్ కిందికి వెళ్తూ ఉంటే ఇది కంప్లీట్గా అవాయిడబుల్ సినారియో. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ప్రైస్ ఇక్కడ నుంచి మనం ఇంతకుముందు డౌ థియరీ స్ట్రక్చర్ చూసుకున్నాం కదా, ఇలా డౌ థియరీ స్ట్రక్చర్. సో ఇట్లాంటి సపోజ్ పైకి వెళ్తూ ఉంటే ఇప్పుడు ఇలా డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయిపోయి ఒక డౌ థియరీ స్ట్రక్చర్తో పైకి వెళ్తూ ఉంటే అప్పుడు ఏంటి అంటే ఇది జనరల్గా మనం రెగ్యులర్గా డిప్లాయ్ చేసే క్వాంటిటీలో 10 to 20% డిప్లాయ్ చేసి ఇది లో ప్రాబబిలిటీ కింద కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఎవరైతే అట్లీస్ట్ 3 to 4 లాట్స్తో చేసే వాళ్ళు ఉంటారో కంప్లీట్ అవాయిడ్ చేసినా కూడా పర్లేదు, బికాస్ అన్సర్టినిటీ పైన ఎప్పుడు కూడా మనం ట్రేడ్ చేయకూడదు. టీకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రేంజ్ నుంచి రిటర్న్ వస్తూ ఉంటే అంటే బేరిష్ స్ట్రక్చర్ ఫామ్ అయ్యి ప్రైస్ డౌన్ సైడ్ మూవ్ అవుతూ ఉంటే హై ప్రాబబిలిటీ. అండ్ ఒక సైడ్ వేస్ స్ట్రక్చర్ నుంచి బ్రేక్ డౌన్ అయ్యి కిందికి వస్తూ ఉంటే మీడియం ప్రాబబిలిటీ. అండ్ ఎప్పుడైతే ప్రైస్ ఒక డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయిపోయి 200-300 పాయింట్స్ ఏదైనా సినారియో ఉండొచ్చు వాట్ ఎవర్, సో ఇక్కడ నుంచి ప్రైస్ పైకి వెళ్తూ ఉంటే ఒక డౌ థియరీ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత దిస్ ఈస్ గోయింగ్ టు బి ఆర్ లో ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్. టీకే, అండ్ ఇప్పటివరకు మనం బేరిష్ ఎక్స్ప్లెయిన్ చేసిన, లో ప్రాబిలిటీ అవాయిడబుల్ సినారియో కింద బుల్లిష్ ఎక్స్ప్లెయిన్ చేసిన. అండ్ ప్రైస్ ఎప్పుడైతే ఈ లెవెల్ పైన క్లోజ్ అయి పైకి వెళ్తూ ఉంటుందో ఇది కంప్లీట్గా అవాయిడబుల్ సినారియో ఫర్ అస్. బికాజ్ ఈ లెవెల్ నుంచి ఏంటి అంటే ఇక్కడ నుంచి ఏంటి అంటే సి రైటర్స్ ఎక్కువగా అటాక్ చేసే ఏరియా, అంటే ఈ జోన్ నుంచి సి రైటర్స్ చాలా స్ట్రాంగ్ అయ్యే జోన్ ఇది. మీరు వెళ్ళి అట్లీస్ట్ వాట్ డు వి కాల్ ఎన్ఎస్సిలో చూసినా సెన్సిబుల్లో చూసినా ఎక్కడ చూసినా కూడా క్లియర్గా అర్థమవుతుంటుంది ఈ లెవెల్లో ఎవరు డామినేట్గా ఉన్నారు అని చెప్పి. అండ్ లైవ్లో ఇన్ కేస్ ప్రైస్ ఇంకొంత పైకి వెళ్ళింది అప్పుడు కంప్లీట్గా వీళ్ళు ఎవరైతే సి రైటర్స్ ఉన్నారో వాళ్ళు షిఫ్ట్ అయిపోతూ ఉంటే మనకి 15 minutes టైం ఫ్రేమ్లో సెన్సిబుల్లో చూసినా కూడా క్లియర్గా తెలిసిపోతూ ఉంటుంది కదా. సో అప్పుడు సెన్సిబుల్లో చూసి మనకి ఎప్పుడైతే పుట్ రైటర్స్ జనరల్ ఎగ్జాంపుల్ నెంబర్ చెప్తున్నా టాప్ 10 ఏటీఎం దగ్గర నుంచి అప్ సైడ్ 10 strikes అండ్ టాప్ సైడ్ 10 strikes అట్లా తీసుకొని చూస్తే మనకి జనరల్ ఒక 15 crore డేటా పుట్ సైడ్ బిల్డ్ అయ్యి 5 crore డేటాని కాల్ సైడ్ బిల్డ్ అయ్యి మనకి ఒక కన్ఫర్మేషన్ ఇస్తూ ప్రైస్ పైకి వెళ్తూ ఉంటే ఇది జనరల్గా లో ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్ కింద కన్సిడర్ చేయొచ్చు. అదర్వైజ్ ప్రైస్ డైరెక్ట్ పైన ఓపెన్ అయ్యి ప్రైస్ పైకి వెళ్తూ ఉంటే ఇది అవాయిడబుల్ సినారియో ఫర్ అస్. బికాజ్ మన వ్యూ ఏంటి, పర్సనల్గా మా వ్యూ ఏంటి అంటే రేపటి కోసం బేరిష్. బికాజ్ ప్రొపరేటరీస్ బేరిషే ఉన్నారు, ఎఫ్ఐఎస్ బేరిషే ఉన్నారు. అన్లెస్ అంటిల్ వీళ్ళు లైవ్లో షిఫ్ట్ అవుతే ఇట్లాంటి డేటా ప్రింట్ అవుతుంది.
హ్యూజ్ డేటా ప్రింట్ అవుతుంది కాబట్టి అప్పుడు వాళ్ళని వాళ్ళకి అలైన్ అవ్వడానికి ట్రై చేస్తాం. అండ్ మెయిన్ థింగ్ ఏంటి, ఈ మంత్ అంతా కూడా మంచిగానే ఉంది, అట్లాంటప్పుడు ఇన్ కేస్ రేపు ఏదన్నా ఈ లెవెల్లోనో ప్రైస్ ఓపెన్ అయింది అనుకుందాం. సో ఇది కంప్లీట్ అవాయిడ్ చేస్తే ఏమవుతుంది, ఒకరోజు ట్రేడింగ్ అవాయిడ్ చేయడం వల్ల ఏమవుతుంది, నెక్స్ట్ మంత్ మళ్ళీ మనకి 22 ట్రేడింగ్ సెషన్స్ వస్తాయి. అట్లీస్ట్ ఇందులో 10 to 12 పర్ఫెక్ట్ ట్రేడ్ చేయడానికి ట్రై చేయాలి తప్పిస్తే ఎవ్రీడే మనం ట్రేడ్ చేయడానికి ట్రై చేయకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో మెచ్యూరిటీ ఉన్న ట్రేడర్ అండ్ కొంత ఎక్స్పీరియన్స్ ఉన్న ట్రేడర్, ఎప్పుడైనా క్యాపిటల్ సేవింగ్ చేసే ట్రేడర్ ఎప్పుడు కూడా ఇట్లానే ఆలోచిస్తాడు. ఎవ్రీడే ట్రేడ్ చేయడం కంటే తన సెటప్ యాక్టివ్ అయిన రోజే ఎక్కువగా ట్రేడ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. సో ఇది బేసిక్గా రేపటి కోసం అనాలిసిస్. అండ్ ఇన్ కేస్ నేను ఏదైనా పాయింట్స్ మిస్ అయినా కూడా పర్సనల్గా పింగ్ చేయండి, సో దట్ నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తా. అండ్ ఎవరికైనా డేటా బ్రేక్ డౌన్ నేర్చుకోవాలనిపించినా ఆర్ అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్ నేర్చుకోవాలనిపించినా కూడా పర్సనల్గా పింగ్ చేయండి, సో దట్ డీటెయిల్స్ ఫార్వర్డ్ చేస్తాం. అండ్ మీకు మార్కెట్లో కొంచెం వ్యూ ఈజీ అవుతుంది అనమాట, ఎందుకంటే ఎప్పుడైనా కన్విక్షన్ ఎలా బిల్డ్ చేసుకోవాలి ఇవన్నీ కొంచెం దగ్గర నుంచి నేర్పిస్తాం కాబట్టి సో యూస్ఫుల్ ఉంటుంది. అండ్ యా, దట్స్ ఆల్ ఫర్ నౌ. ఆల్రెడీ లేట్ అయిపోయింది, ఎక్స్ట్రీమ్లీ సారీ. యా, రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.